హలో గైస్, వెల్కమ్ టు ఎస్డి లేటెస్ట్ ఇన్ఫో ఛానల్. ఈ యొక్క 2025 సంవత్సరంలో మార్చి నెలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ మార్చి నెలలో సంబంధించి ఏ అయితే పథకాలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయో అవైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాక ఈరోజు రేషన్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయండి. దానికి సంబంధించి అయితే ఎమ్మెల్సీ కోడ్ అనేది ఉంది. అది వచ్చేసి ఫిబ్రవరి 28వ తేదీన అయితే ఎండ్ అవుతుంది. సో మనకు మార్చి నెలలో ఎలాంటి ప్రభుత్వ పథకాలైనా రిలీజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మార్చి నెలలో కొన్ని పథకాలు అనేవి అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు అయితే క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త రేషన్ కార్డు సంబంధించి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉన్నాయండి. వాటిని కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వచ్చినట్లయితే మార్చి 1వ తేదీన మీకు అందరికీ తెలిసిందే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతున్నది. అయితే ఈసారి ఇచ్చే పింఛన్ల విషయంలో మాత్రం టైమింగ్స్ అనేవి మారబోతున్నాయండి. ప్రతి నెల 6 గంటలకు సచివాలయ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పింఛన్లు అయితే పంపిణీ చేసేవారు. సో అయితే ఈసారి అలా కాకుండా 7 గంటల నుంచి అయితే పింఛన్ పంపిణీ జరగబోతుంది. అలాగే టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అలాగే పింఛన్లకు సంబంధించి దాదాపు 2 లక్షల పింఛన్లు అనేవి బోగస్ పింఛన్లకు గుర్తించడం జరిగింది. అలాగే వీటిని రద్దు చేశారనే వార్త అయితే సోషల్ మీడియాలో అయితే జరుగుతుంది. అయితే అది ఫేక్ న్యూస్గా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. రద్దు అయితే చేయలేదు, కేవలం వాటిని హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగిందనేసి చెప్తున్నారు. సో పింఛన్కి సంబంధించి లిస్ట్ చెక్ చేసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అయితే ఈ యొక్క పింఛన్ లిస్ట్ అనేది పంచాయతీ సెక్రటరీకి అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. కాబట్టి పింఛన్ల పంపిణీ మాత్రం 7 గంటల నుంచి అయితే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది దివ్యాంగ పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లైనా అయితే పడతాయండి. ఈ నెలలో కొంతమందికి పెన్షన్ అనేవి హోల్డ్ చేశారండి. సో అటువంటి వారందరికీ 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వబోతున్నారు. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి అలాగే మార్చి నెలకు సంబంధించి ఒకేసారి అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. సో ఇది పింఛన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతేకాక ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే ఉందండి. అది చివరిలో అయితే చెప్తాను. నెక్స్ట్ ఒక సర్వే అయితే జరుగుతుందండి. P4 సర్వే అంటారు. ఇదేంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి అంటే అసలు ఇంట్లో ఏమీ లేని పరిస్థితిలో ఉన్న వారిని గుర్తించి P4 సర్వే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సర్వే అనేది మార్చి నెలలో పూర్తి స్థాయిలో జరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్చి నెలలో ఉగాది పండుగకి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలందరూ ఫ్రీగా అయితే తిరగవచ్చండి. సో ఇది మార్చి నెలాఖరులో ఉగాది కానుకగా అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం. పలు రకాల పథకాలు అయితే మార్చి నెలలో విడుదల కాబోతున్నాయి. ఈ వీడియోలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.